దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి ఉగ్ర ప్రకంపనలు మొదలయ్యాయి. ముఖ్యంగా ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయమే టార్గెట్గా భారీ స్కెచ్ పడిందన్న వార్త ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో ప్రతీకారంగా ఈ దాడులకు ప్లాన్ చేశారా? పాక్ గ్యాంగ్స్టర్ నెట్వర్క్ వెనుక ఉన్న అసలు కుట్ర ఏంటి? పోలీసులు ఎందుకు హై అలర్ట్ ప్రకటించారు? పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. పాకిస్తాన్తో సంబంధాలున్న గ్యాంగ్స్టర్ షాజాద్ భట్టి నెట్వర్క్ కు చెందిన 9 మందిని పోలీసులు అరెస్ట్ చేయడంతో ఈ భయంకరమైన కుట్ర వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియా ద్వారా యువతను రెచ్చగొట్టి వారికి ఆయుధాలు సరఫరా చేసి ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతాల్లోని భద్రతా సిబ్బందిపై కాల్పులు జరపాలన్నదే వీరి ప్రధాన ఉద్దేశమని స్పెషల్ సెల్ అధికారులు గుర్తించారు. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న సమాచారం పోలీసులను విస్మయానికి గురిచేస్తోంది. బీజేపీ హెడ్ క్వార్టర్సే టార్గెట్. కారణం ఏంటి? తాజాగా పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి అక్కడ తొలిసారిగా ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఉగ్రవాదులకు మింగుడు పడటం లేదని తెలుస్తోంది. అందుకే ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయం సహా కీలక ప్రభుత్వ కార్యాలయాలపై ఆత్మాహుతి దాడులు లేదా కారు బాంబులతో విరుచుకుపడే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. గత ఏడాది ఎర్రకోట సమీపంలో జరిగిన ఘటనను దృష్టిలో పెట్టుకుని పోలీసులు ఈసారి ఏ చిన్న అవకాశాన్ని కూడా వదలడం లేదు. ప్రస్తుతం న్యూఢిల్లీలోని దీన్ దయాళ్ ఉపాధ్యాయ మార్గులో ఉన్న బీజేపీ ప్రధాన కార్యాలయం వద్ద అదనపు బలగాలను మోహరించారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఐఈడీలు మరియు ఆత్మాహుతి దాడులను ఎదుర్కోవడానికి స్పెషల్ సెల్ సిద్ధంగా ఉంది. మరోవైపు గ్యాంగ్స్టర్ షాజాద్ భట్టికి ఆయుధాలు ఎలా అందాయి? ఢిల్లీలో వీరికి సహకరిస్తున్న స్లీపర్ సెల్స్ ఎక్కడ ఉన్నాయి అనే కోణంలో దర్యాప్తు వేగవంతం చేశారు. దేశ భద్రతను సవాల్ చేస్తున్న ఇలాంటి శక్తుల పట్ల మనం కూడా అప్రమత్తంగా ఉండాలి. మరి ఈ ఉగ్రముప్పు మరియు పోలీసులు తీసుకున్న చర్యలపై మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్ చేయండి.